హాయ్ హలో అందరికీ నమస్కారం. టీవీ5 మన టీవీ ప్రేక్షకులకి మీ లావణ్య శుభాభివందనాలు. అమెరికా తెలుగు అసోసియేషన్ సగర్వంగా సమర్పిస్తున్న 18th ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ జూన్ 7th, 8th, 9th అట్లాంటాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి. మరి ఈ వేసవి కాలంలో చక్కగా పిల్లలందరితో కలిసి చేసుకునే ఈ పండుగ గురించి ఎన్నో ఎన్నో విశేషాల్ని పంచుకోవడానికి మనతో పాటు సయ్యన్ నిపాదం టీం ఇవాళ ఇక్కడికి వచ్చేసారు. మరి వాళ్ళ కమిటీ నుంచి శృతి చిట్టూరి గారు వాళ్ళ చైర్, అలాగే రాజు కాకెర్ల గారు వాళ్ళ అడ్వైజర్, లావణ్య నూకల గారు కో చైర్ అండ్ గౌరీ కార్బంచి గారు మెంబర్ కోఆర్డినేటర్ ఇవాళ మనతో పాటు వచ్చారు. సో మరి వాళ్ళందరికీ ఒకసారి స్వాగతం చెప్పేస్తూ ఈ కన్వెన్షన్ అసలు ఏం జరుగుతోంది, ఎలా చేయబోతున్నారో ఆ విశేషాలని తెలుసుకుందాం. సో అందరికీ వెల్కమ్ అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే లావణ్య. సో మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే ముందుగానే పండగ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతాను. సో మాకు తెలుసు ఆట అనేది చాలా పెద్ద ఈవెంట్, అట్లాంటాలో చాలా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ నేను శృతి చిట్టూరి గారితోనే మొదలు పెట్టేస్తాను. సో శృతి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను లావణ్య, ఎలా ఉన్నారు? యా, పర్ఫెక్ట్లీ గుడ్. సో మరి ఆట అసలు కన్వెన్షన్ లో ఏమేం జరుగుతుంది, మీ బాధ్యతలు ఏమిటి, అసలు ఆటతో మీ అనుబంధం ఎలాంటిదో మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన టీవీ ప్రేక్షకులకి, టీవీ5 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. మీరు అన్నట్టుగానే ఒక పండగ రాబోతుంది అట్లాంటాలో. మేము చెప్పడం కూడా అందరికీ అదే చెప్తున్నాం. ఏంటి జూన్ 7, 8, 9 అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ హ్యూజ్ ఫెస్టివల్. నెక్స్ట్ మనం నేషనల్ లెవెల్లో జరుపుకోయే ఒక అద్భుతమైన యూత్ కాన్ఫరెన్స్ అండ్ కన్వెన్షన్ మన ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ కాన్ఫరెన్స్ మహాసభలు అండి ఇవి. సో దీంట్లో భాగంగా మనము నేషనల్ లెవెల్లో డాన్స్ కాంపిటీషన్స్ కానీ, మ్యూజిక్ కాంపిటీషన్స్ కానీ, పెజెంట్ ఆట పెజెంట్ ఇవన్నీ జరుపుకుంటాము. ఇవి ముఖ్యంగా దేనికంటే మన లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. అందరూ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళమే మనం అంతా, అండ్ మన టాలెంట్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. అందుకు ఆట ఎప్పుడైనా సరే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. అసలు లాస్ట్ టైం కన్వెన్షనే చాలా అద్భుతంగా జరిగింది. ఈసారి కన్వెన్షన్ని మరీ అద్భుతంగా చేయడానికి అందరూ రెడీ అయ్యారు. సో బిఫోర్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ సయ్యందిపాదం, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన కన్వెన్షన్ కోర్ టీమ్ని. మన మధు బొమ్మినేని గారు ప్రెసిడెంట్, మన కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాషం గారు, మన కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి గారు, కన్వెన్షన్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుధి గారు, కన్వెన్షన్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి గారు, కన్వెన్షన్ కో కన్వీనర్ ప్రశాంతి ఆశ్రెడ్డి గారు, కన్వెన్షన్ కో కోఆర్డినేటర్ ప్రశీల్ కూకంటి గారు, కన్వెన్షన్ కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ గారు. అంటే మీరు ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లు కామన్ గా కనబడతాయి, కానీ ఏ పని చూసినా బ్యాక్ బోన్ లో ఉండేది ఈ కోర్ టీమ్ అన్నమాట. మేమందరూ ఇంత నిలబడి ఇంత నైట్ అయినా నైట్ పగలు తేడా లేకుండా పని చేస్తున్నాం అంటే మా వెనక ఒక గట్టి ఎనర్జీ ఉండాలి కదా, అది నడిపించడానికి అది వీళ్ళు అన్నమాట. మరి ఒక టీం ఇంత పని చేస్తుందంటే నాకు కూడా ఆ బలం ఉండాలి కదా. నాకు స్వయంగా మన సయ్యంది పాదం గాని నేషనల్ లెవెల్ ఇంత అద్భుతంగా అన్ని జరుగుతున్నాయంటే నా ఓన్ టీమ్, ఐ వుడ్ యునో హ్యాపీలీ సే, గర్వంగా చెప్తున్నాను, ఐ హ్యావ్ ద మోస్ట్ అమేజింగ్ టీమ్. నేను మీ అందరికీ తెలుసు శృతి చిట్టూరి, నేను సయ్యంది పాదం చైర్నండి. అండ్ నాకు మా అడ్వైజర్ రాజ్ కక్కెర్ల గారు ఇక్కడ ఉన్నారు మనతో పాటు ఈరోజు. అండ్ మా కో చైర్స్ లావణ్య నూకల గారు,
Hi. మనతో పాటు ఉన్నారు ఈరోజు. అండ్ బిందు మనసని గారు, షీఈ్ ఆల్సో అవర్ కో చైర్. అండ్ వాణి గడ్డం గారు, షీఈ్ ఆల్సో అవర్ కో చైర్. అండ్ అలాంగ్ విత్ దెమ్ ఐ హ్యావ్ అమేజింగ్ మెంబర్ కోఆర్డినేటర్స్. గౌరీ కార్మంచ్ గారు, షీఈ్ అవర్ మెంబర్ కోఆర్డినేటర్. షీఈ్ దేర్ విత్ అస్ టుడే. అండ్ చిట్టి అడబాల గారు అండ్ రజనీకాంత్ దాడి గారు. సో వీళ్ళు మా బలం అన్నమాట, సయ్యది పాదం బలం వీళ్ళంతా. సో మొత్తానికి ఒక బలాన్ని బలగాన్ని వెంటేసుకొని Yes. ఇంత పెద్ద కన్వీనియన్స్ చేస్తున్నారు. సో దాట్స్ రియలీ అది ఆ గుడ్. సామెత ఉంది కదా లావణ్య, టేక్స్ అ విలేజ్ అని. సో ఐ వుడ్ డెఫినెట్లీ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ మై ఓన్ విలేజ్. నో డెఫినెట్లీ మన ఊరు మనకు ఆ శక్తిని ఇస్తుంది అండ్ మన ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మనకు అంటే యూ కెన్ డూ అవును, ఇట్ అనే ఒక అవును, కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో వండర్ఫుల్. డెఫినెట్లీ. సో మరి మీ టీంలో ఒక్కొక్కళ్ళతో నేను మాట్లాడేసి నేను కూడా చాలా విషయాలు తెలిసేసుకుంటాను. సో తప్పకుండా. తర్వాత నేను రాజు కాకర్ల గారిని అడగాలనుకుంటున్నాను. సార్ ఎలా ఉన్నారండి మీరు? గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి లావణ్య గారు? యా చాలా బాగున్నాను. సో మీరు అడ్వైజర్ అంటే ఈ పాటికే మీ కన్వెన్షన్స్ చేయడంలో చాలా దిట్ట అయి ఉంటారు మీరు. సో అసలు అడ్వైజర్ గా అసలు మీ బాధ్యతలు ఏమిటి, ఎలా నడుస్తున్నాయి పనులు, మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. అండ్ మన టీవీ అండ్ టీవీ5 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో 18th ఆట మహాసభలకి మేము అట్లాంటా మహావేదికగా మేము ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. సో దానికి సన్నాహకంగా మనం ఎప్పుడు పండుగలు, మన తెలుగువారి పండుగలు ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా. సో ఈ మహాసభలు 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం. సో సంవత్సరం చేసుకునే ఉగాది కావచ్చు, లేకపోతే దసరా కావచ్చు, మనం అంగరంగ వైభవంగా ప్లాన్ చేస్తాం. అది 2 సంవత్సరాలు చేసుకున్నానికి కాబట్టి చాలా ప్లానింగ్ ఉంటుంది. సో అదే రకంగా మేము కూడా చాలా ప్లాన్ చేస్తున్నాము. సో దాంట్లో సయ్యంది పాదంలో ఆ శృతి గారు మనకు చైర్గా ఉన్న దానికి నేను అడ్వైజర్ గా ఉండడం నాకు అదృష్టము. ఎందుకంటే చాలా పనులు వాళ్ళే చక్కదిద్దుతున్నారు. సో నాకు పెద్ద బర్త్డే, నేను ఓన్లీ సలహాలు ఇవ్వడం వరకే సరిపోతుంది. సో శృతి చెట్టూరు గారు అండ్ ఆల్సో టీమ్ అనేది అమేజింగ్ టీమ్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. సో నేనైతే నా వరకు నాకు ఉన్న అనుభవాన్ని నేను జోడిస్తున్నాను, కానీ చేతల పనులు అయితే వాళ్ళే చేస్తున్నారు. అందరికి ఖచ్చితంగా సయ్యంది పాదం అనే టీం ని ఖచ్చితంగా అందరూ ఆదరించి మనకు ఒక విజయాన్ని చేకూరుస్తానని ఆశిస్తున్నానండి. డెఫినెట్లీ అండి. మీరు అన్నట్టు జస్ట్ సలహా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అ లాట్. సో మీ అనుభవాలు వాళ్ళకి చెప్పడం వల్ల అసలు అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా మిస్టేక్స్ అయినా, పాజిటివ్స్ అయినా, నెగటివ్స్ అయినా వాళ్ళు చక్కగా చూసుకొని సో వెళ్తున్నారు. సో యూఆర్ ఆల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెరీ గుడ్ టీమ్. సో యా ఐ థింక్ వీ కెన్ సీ దాట్ హియర్. సో మరి తర్వాత నేను లావణ్య నుకుల గారిని అడగాలనుకుంటున్నాను. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్ అండి. సో మరి ఒక్క లావణ్య ఇంకో లావణ్యతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. నేనైతే ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు. సో సో మీ గురించి చెప్పండి. అండ్ అలాగే అసలు ఈ ఆటలో ఈ సయ్యంది పాదం అని అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనేది మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే లావణ్య గారు, హాయ్ అండి. మన టీవీ అండ్ టీవీ5కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఆటలో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాను యాజ్ ఎ మెంబర్. అండ్ ఆట ఇప్పుడు దగ్గరలో జరుగుతుంది. సో ఐఎమ్ ఏ కోచర్ ఫర్ సయ్యంది పాదం. అండ్ సయ్యంది పాదం సిరిసిరి మూవీ నుంచి, దాంట్లో వచ్చిన సాంగ్ నుంచి జుమ్మంది నాదం ఫస్ట్ వస్తుంది, తర్వాత సయ్యంది పాదం వస్తుంది. దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి సయ్యంది పాదం అనే పేరు పెట్టాము. అండ్ యా ఇట్ ఈస్ వెరీ గ్రాండ్ సక్సెస్ ఆన్ దాట్. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో మొత్తానికి అలా అందరి పాదాలని కదిపించేస్తున్నారు మీరు ఇలా ఈ ప్రోగ్రామ్ పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరినీ చేస్తున్నామండి. మంచి ఆణిముత్యాలు లాంటి పాటల్ని మర్చిపోకుండా అలా మా ప్రేక్షకులకి గుర్తు చేస్తూ, ఓహో ఇప్పుడు ఎవరన్నా జుమ్మంది నాదం సయ్యంది పాదం అంటే అరే ఆ పాటే గుర్తొస్తుంది అనేలాగా గుర్తు పెట్టేలా చేశారు. సో రియలీ వండర్ఫుల్, గుడ్ టు నో దాట్. థ్యాంక్ యూ అండి. సో తర్వాత మరి మనం మన గౌరీ కార్మంచ్ గారి దగ్గర వెళ్ళిపోదాము. సో ఒక మెంబర్ కోఆర్డినేటర్ గానే ఉన్నారని చెప్పారు, బట్ ఐ థింక్ షీఈ్ మోర్ దాన్ దాట్. షీఈ్ అ మల్టీ టాస్కర్ నాకు తెలిసినంత వరకు అయితే. సో మీ అనుభవాలు ఏంటి ఆటతో, అండ్ అలాగే ఈ డాన్స్ కాంపిటీషన్ లో ఎలాంటి స్టైల్స్ ఆఫ్ డాన్సెస్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, అసలు ఆ డాన్స్ కాంపిటీషన్ గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? థ్యాంక్స్ లావణ్య. ప్రేక్షకులందరికీ నమస్కారం. నాతో ఆటతో అనుబంధం ఏంటంటే లైక్ 2012 నుంచి ఐ కెన్ సే ఇక్కడ ఆట కన్వెన్షన్ ఇంతకు ముందు జరిగింది. పుష్కరాల ముందు, పుష్కరాల తర్వాత మనకి ఇక్కడ అట్లాంటాలో మళ్ళీ జరుగుతుంది. సో అట్లాంటాలో జరిగినప్పుడు ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ పార్టిసిపెంట్ అండ్ ఐ ఎంజాయ్డ్ థరోలీ.
సో ఈ ఇయర్ కూడా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సేమ్ థింగ్. ఇంకా ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. అన్ని కన్వెన్షన్ వి నెవర్ మిస్డ్ ఇట్ అనమాట. సో ఇట్స్ బీన్ క్లోజ్ టు మై హార్ట్ ఎనీ టైమ్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఎలాంటి డాన్సెస్ చూడొచ్చు అంటారు మేము దీంట్లో? అంటే డాన్సెస్ వెరైటీస్ ఏమున్నాయి దీంట్లో? యా, దీంట్లో లైక్ టాప్ 2 కేటగిరీస్ చూస్తే క్లాసికల్ అండ్ నాన్ క్లాసికల్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ జూనియర్స్ అండ్ సీనియర్. వీ హ్యావ్ సోలో పర్ఫార్మెన్సెస్ అండ్ గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. సో యా, సీనియర్ లో ఉంటుంది, జూనియర్ లో ఉంటుంది. సో ఇట్ విల్ బి లైక్ కళ్ళకి పండుగ లాగా ఉంటుంది అనమాట బేసికలీ. సో ఒక 5 ఏళ్ల పిల్లవాడి నుంచి 50 ఏళ్ల వరకు ఎవరైనా చేయొచ్చు. అంటే డాన్స్ డజంట్ హ్యావ్ ఎన్ ఏజ్ అని ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇన్ని కేటగిరీస్ పెట్టి. జూనియర్ కేటగిరీ 14 years, 14 and above, any age. There is no maximum limit అనమాట. Anyone can participate. It's a great platform actually, I can say. Wonderful, wonderful అండి. సో ఐ థింక్ a lot of kids are talented here in US. So it's a very good platform for all of them కూడా. వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేసి ఇలా ఒక మంచి అంటే ఒక ప్లేస్ దొరకడం కూడా చాలా కష్టం ఇవాళ రేపు. మనం ఏమనుకుంటాం అంటే ఇంట్లో ఏదో కుప్పిగంతులు వేస్తున్నారు పిల్లలు అనుకుంటాం, కానీ ఎవరి టాలెంట్ ఏంటి అనేది ఇలాంటి స్టేజెస్ మీద బయటపడుతుంది. సో ఐ థింక్ ఆటాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది పిల్లల టాలెంట్స్ ని ఇలా బయటకు చూపిస్తున్నందుకు. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And some kids have like very good passion in there. Like వాళ్ళకి చెప్పినా like they will come prepared and they just rock the show. ముఖ్యంగా క్లాసికల్ అండి. క్లాసికల్ మనం మర్చిపోకుండా క్లాసికల్ సింగింగ్ డాన్సింగ్ లో పిల్లలు ఎంత అద్భుతంగా అంటే మీరు చూస్తే అంత అద్భుతంగా అసలు మీరు ఇంకా ఐ మీన్ నేనైతే ఇండియాలో కూడా చూడలేదు అంత అద్భుతంగా పిల్లలు చేయడం అనేది. అసలు ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో అదే అది నిజమండి. ఎందుకంటే మనం ఇండియాలో అనుకుంటాము క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అని, కానీ అక్కడ చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ అంటే సప్త సముద్రాల అవతలున్న మన పిల్లలు ఇక్కడ మన కళల్ని కానీ అంటే ఆ డాన్స్ ఫామ్స్ ని ఎంత చక్కగా వాళ్ళు అన్వయించుకొని ఎంత ఇంట్రెస్ట్ తో నేర్చుకొని అది పర్ఫామ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అంటే ఒక ప్యాషన్ గా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పేరెంట్స్ పంపించారు మనం చేసామని కాదు, ఇష్టంగా ఆర్ద్రతతో అంటే నిజంగా నటరాజ స్వామికి నివేదిస్తున్నాము అన్నట్టుగా చేస్తారు కొంతమంది చాలా డాన్స్. పద్ధతిగా చాలా పద్ధతిగా చేస్తారు. సో దట్స్ వండర్ఫుల్ అండి. కళల్ని వాటిని ప్రోత్సహించడం కూడా ఒక ఆర్టే అది కూడా. సో డెఫినెట్లీ యూ ఆల్ ఆర్ డూయింగ్ దాట్. సో వండర్ఫుల్. సో మరి తర్వాత ఇక్కడ చాలా కమిటీస్ ఉన్నాయి, వాలంటీర్స్, వీటన్నిటి గురించి వింటున్నాము. సో మరి శృతి గారు కానీ లావణ్య గారు కానీ ఎవరు చెప్తారు నాకు వాటి గురించి? కలిపి చెప్తాం. మీ ఇష్టం, చాయిస్. సో లావణ్య గారు అన్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. సో శృతి అండ్ లావణ్య, యూ కెన్ టెల్. సో ఇప్పుడు సయ్యంది పాదంనే తీసుకుందాం లావణ్య. మనం ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్ అంటున్నాం. సో ఒక డాన్స్ కాంపిటీషన్ పెట్టాలంటే ఓన్లీ మా వరకు మా టీం ఉంటే సరిపోదు. వి నీడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఒక స్టేజ్ దగ్గర నుంచి కానీ, ఆడియో వీడియో విజువల్స్ దగ్గర నుంచి కానీ, మన వాలంటీర్స్ నుంచి కానీ, రిజిస్ట్రేషన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, మీరు ఏ కమిటీ చూసుకున్నా అందరూ వీఆర్ వర్కింగ్ టుగెదర్ అన్నమాట. ఇందాక అన్నాను చూసారా, ఇట్ టేక్స్ అ విలేజ్ అని. ఇట్ రియల్లీ టేక్స్ అట్లాంటా టు డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాట్ ఓన్లీ సయ్యంది పాదం, జుమ్మంది నాదం కానివ్వండి, పెజెంట్ కానివ్వండి, కల్చరల్స్, ఎవ్రీథింగ్ అసలు అందరూ కలిపి పగలు రాత్రి తేడా లేకుండా ఐ వుడ్ సే 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, ఎన్నింటికి పడుకుంటున్నా కూడా చాలా మందికి తెలియట్లేదు. యూ కెన్ సీ ఆల్ అవర్ ఫేసెస్ బిహైండ్ ఇట్. యా వి కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ద పెయిన్ అండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక పెద్ద యాగం లాగా, యజ్ఞం లాగా, ఒక సమిష్టి కృషితో సాగుతున్న ఒక చక్కటి వేడుక లాగా కనబడుతోంది యాక్చువల్ గా. ఇంతమంది ఇందాక మీరు అన్నారు కదా ఒక ఫెస్టివల్ అని. ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఉంటే మన అందరం పేరెంట్స్ ఇంటికి వెళ్తే మదర్స్ మాత్రం కిచెన్ లో ఉంటారు. మనం బయట ఎంజాయ్ చేస్తాం, బట్ స్టిల్ దే ఫీల్ సో హ్యాపీ. అలా అన్నమాట. సో అందరూ ఆ మదర్స్ పొజిషన్ లో ఉన్నాం ప్రస్తుతం కన్వెన్షన్ కి. సో వి రియల్లీ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్ టిల్ నౌ. మొత్తం మాకు సంవత్సరంలో రావాల్సిన పండగ అంతా ఈ 3 రోజుల్లో తీసుకొస్తున్నారు అనమాట. అయితే మొత్తం గ్యారంటీ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద హోల్ 3 days.
అదే అంటున్నాను, సంక్రాంతి, ఉగాది, దివాళీ, దసరా అన్ని అన్ని కలిపి కలిపే ఆట కన్వెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తానికైతే. Yes, డబుల్ ధమాకా, అంటే ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కరెక్ట్. డబుల్ ఓకే, ధమాకా. డబుల్ ధమాకా. వావ్! అయితే మేమైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాం. మరి చాలా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టుగా చాలా చక్కగా చెప్పనట్టు విడిచి చెప్తున్నారు మాకు. సో డెఫినెట్లీ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. యా అండ్ సో శృతి గారు, మిమ్మల్ని అడుగుతాను మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా. సో అసలు ఈ సయ్యంది పాదంకి అసలు మెయిన్ పర్పస్ ఏంటండి? అంటే అసలు దీని బిహైండ్ మోటో ఏంటి? సో మెయిన్ పర్పస్ అంటే లావణ్య యాజ్ చెప్పినట్టు మనకి లోకల్ టాలెంట్ ఇప్పుడు మన రాజ్ గారు అన్నారు కదా, పిల్లలు చాలా కష్టపడి క్లాసికల్ డాన్సులు కానీ బాలీవుడ్ డాన్స్ కానీ, మనకి ఇక్కడ డాన్స్ టీచర్స్ కూడా చాలా రెనౌండ్ టీచర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ అట్లాంటా, అక్రాస్ యుఎస్ఏ చూసుకుంటే. బట్ వాళ్ళు అంత కష్టపడి నేర్చుకుంటే దే నీడ్ దట్ ప్లాట్ఫామ్, రైట్? దే హ్యావ్ టు షోకేస్ దే టాలెంట్. ఆ టాలెంట్ ని ప్రెజెంట్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామే మన ఆట సయ్యంది పాదం. సో ఓకే. ఇందులో మనకి ఏంటంటే ఇందాక గౌరీ గారు చెప్పినట్టు క్లాసికల్, నాన్ క్లాసికల్ కేటగిరీస్ ఉన్నాయి. సోలో గ్రూప్ ఉంది, జూనియర్, సీనియర్ ఉంది. సో ఎవరి కంఫర్ట్నెస్ బట్టి, ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 10 సిటీస్లో సెమీఫైనల్స్ కండక్ట్ చేసాం మనం. సో 10 సిటీస్ నుంచి వచ్చిన విన్నర్స్, రన్నర్స్ వీళ్ళంతా ఇప్పుడు ఫైనల్స్ లో కంపీట్ చేస్తున్నారు. సో కొన్ని సిటీస్ లో ఏంటంటే వీ హ్యావ్ టై, విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ. సో అంటే జడ్జెస్ కూడా అంతుపట్టలేదు ఎవరిని విన్ చేయాలి, అంత మంచి టాలెంట్ ఉంది మనకి అవును. అమెరికాలో. సో వీళ్ళందరికీ కూడా ఇచ్చే ఒక నేషనల్ ప్లాట్ఫామే ఈ ఆట సయ్యంది పాదం. సో ఇప్పుడు ఈ విన్నర్స్, ఇమాజిన్ విన్నర్స్ అందరు వస్తున్నారు, రన్నర్స్ అందరు వస్తున్నారు, ఎంత బాగుంటది ప్రోగ్రామ్ ఇంకా మనకి. సో వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా అసలు చాలా కష్టపడి, కొంతమంది పేరెంట్స్ ని వింటున్నాను, దే ఆర్ డూయింగ్ వారానికి 4 days ప్రాక్టీస్, 4-5 days ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. యా, డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ పిల్లలు ఎంత పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్వల్ గా పేరెంట్స్ కూడా అంతే కష్టపడుతున్నారు. ఎస్ ఎందుకంటే ఎస్ సో కుడోస్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రైట్ రైట్ ఇంతమంది బయటకు వచ్చి ఇప్పుడు కన్వెన్షన్ లో ప్రదర్శిస్తున్నారంటే బ్యాక్ అండ్ సపోర్ట్ అండ్ ఆట లాంటి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్లే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో డెఫినెట్లీ కుడోస్ టు ఆట అండ్ టు ద పేరెంట్స్ ఆల్సో. డెఫినెట్లీ. అండ్ ఇది కూడా ప్రత్యేకంగా సయ్యంది పాదం కానివ్వండి, జుమంది నాదం పేజెంట్ ఏదైనా కానివ్వండి, మన కన్వెన్షన్ కోర్ టీమ్ కానీ, ఆట కోర్ టీమ్ కానీ, ఆట బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే ఆర్ మన ఆట ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారు, ఎవ్రీ వన్ పర్సనల్ గా దేర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అంటే యా ఈ మూడు చాలా బాగుండాలి, బికాస్ ఎన్ని చేసినా దిస్ షోస్ అవర్ ఓన్ టాలెంట్. అవును. మన పిల్లలు ఇక్కడ రైజ్ అయ్యేది. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జడ్జెస్ కానివ్వండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే సెలబ్రిటీస్ కానివ్వండి, అందరినీ చాలా జాగ్రత్తతో చూస్ చేసుకొని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట ఇది సయ్యంది పాదం. ఓకే, వండర్ఫుల్ అండి. సో ఐ థింక్ మీ ప్లానింగ్, మీ డీటెయిలింగ్ చాలా చాలా క్లారిటీ ఇస్తున్నారు మా ఆడియన్స్ కి. సో ఎవరన్నా ఎక్కడన్నా ఏ క్వశ్చన్ ఉన్నా కూడా అరే అసలు ఇక్కడ ఓహో ఇది ఇలా ఉందన్నమాట అనే ఒక అంటే ఆ క్వశ్చన్ మార్క్ కూడా లేకుండా చక్కగా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో తర్వాత నేను మళ్ళీ రాజు గారి దగ్గరికి వెళ్ళిపోతాను. సో సో రాజు గారు, మీకు ఆల్రెడీ చాలా అనుభవాలు ఉన్నాయి అంటున్నారు. సో మరి ఈ అట్లాంటాలో జరిగే కన్వెన్షన్ లో ఏమి చేంజెస్ చేస్తే ఇది ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు, లాస్ట్ ఇయర్ కానీ ప్రీవియస్ కన్వెన్షన్స్ తో కంపేర్ చేస్తే? చేంజెస్ అనేది ఏం ఐ మీన్ చేంజెస్ అనేది ఏం ఉండకపోవచ్చు. బట్ మనకు ఎలా ఉంటుందంటే ఆ మనము ఇంతకుముందు మనం చెప్పినట్లు 2 years ఒకసారి మన పిల్లల దగ్గర ఉన్న కళను వెలికి తీయడానికి మనం ప్రయత్నిస్తున్నాం కదా. సో అది రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఎలా ఓకే. అవుతుందంటే ఒకప్పుడు ఆ పిల్లలు మన క్లాసికల్ డాన్స్ చేయడానికి అంత ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ పిల్లలు మన పేరెంట్స్, ఇంతకుముందు శృతి గారు చెప్పినట్టు పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి, సో ఈ రోజు ఎట్లయిందంటే ఇప్పుడు క్లాసికల్ అంటే దే కెన్ కంపీట్ విత్ ఎనీవన్ అట్లా అయిపోయింది. సో ఖచ్చితంగా ఇంకా మునుముందు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా నాకు తెలిసినంత వరకు ఇండియాకి వెళ్ళి కూడా ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి నేను ఇది ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ లో మనకు యాడ్ అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో
సో ఒకప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు యుఎస్ నుండి ఇండియాకి తీసుకెళ్లి డాన్స్ ఖచ్చితంగా పర్ఫార్మెన్సెస్ మీ- ఇచ్చిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు చూస్తుంటే మనం. వెరీ మనం ట్రూ. మనకు 3 ప్రోగ్రాంలు ఉన్నాయి కదండి, జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ పేజ్ అంట కదా. మీరు అది చూసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇంత మనము యుఎస్ నుంచి ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి చేయాల్సిన పరిస్థితి అది. ఇప్పుడు వాళ్ళే వీళ్ళని తీసుకుపోవాల్సి వచ్చేటుంది, అట్లాంటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ రావాలనే కోరుకుందాం. ఎందుకంటే మన పిల్లల టాలెంట్ ని అంటే మనం కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎలా అయితే వాళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నామో మన పిల్లలు కూడా బ్యాక్ హోమ్ కి వెళ్ళి అక్కడ వాళ్ళ టాలెంట్ చూపించి Definitely. వాళ్ళకి గుర్తింపు వస్తే ఇంకా Yeah. మనకే మంచిది కదా. సో Yeah. డెఫినెట్లీ రావాలనే కోరుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి లావణ్య గారు, సో ఎన్ని స్టేట్స్ లో అంటే స్టేట్స్ ఐ నో చాలా స్టేట్స్ లో చేశారు ఈ ప్రోగ్రామ్. సో అసలు Yeah. వాటి గురించి అండ్ ఓవరాల్ పార్టిసిపెంట్స్ ఎంతమంది వచ్చారు అని చెప్తారా? సో ఆల్మోస్ట్ లైక్ 15 స్టేట్స్లో కండక్ట్ చేశాము ఈ కాంపిటీషన్స్. అండ్ ఆల్మోస్ట్ 400 to 500 పార్టిసిపెంట్స్ వచ్చారు. దాంట్లో మనకి విన్నర్స్ అండ్ రన్నర్స్ అప్ని వి ఆర్ కాలింగ్ టు అట్లాంటా ఫర్ ఫైనల్స్. దే ఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్. ఓకే అండ్ మనం అక్కడ లోకల్గా సెమీఫైనల్స్ చేసినప్పుడు వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అండ్ ట్రోఫీస్ కూడా ఇచ్చాము. సేమ్ వే ఇక్కడ అట్లాంటాలో కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తాము. విన్నర్స్ అండ్ రన్నర్స్ దే విల్ బి పర్ఫార్మింగ్ అండ్ కంపీట్ విత్ ఈచ్ అదర్. ఓకే సో ఐమ్ షూర్ Yeah. కిడ్స్ విల్ చెరిష్ దట్. ఎందుకంటే అంత పెద్ద Yes. ప్లాట్ఫామ్ మీద డాన్స్ చేయడం ఇస్ లైక్ వాళ్ళకి కూడా ఇట్స్ Uh-huh. లైక్ మెమరబుల్ ఇది కదా. సో అవును. డెఫినెట్లీ దట్స్ యా వండర్ఫుల్. వాళ్ళంతా దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. కొంతమంది అయితే ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నారు. సో దే ఆర్ రెడీ టు పర్ఫామ్ ఆన్ ద స్టేజ్ ఇన్ అట్లాంటా. అండ్ దట్స్ నైస్. ఎవ్రీ డే Also, దే they're ఆర్ గెటింగ్ competing మెనీ with కాల్స్ different cities. అబౌట్ ఫైండింగ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇంకా మేము ఎలా రావాలి, ఏంటి, అక్కడ ఎంతసేపు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, అన్నీ వాళ్ళకి కొంతమంది చాలా అంటే వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దే హ్యావ్ బీన్ కాలింగ్ అస్. సో యా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆటా ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ ప్లాట్ఫామ్. పార్టిసిపెంట్స్ కానీ లేకపోతే ఈ పేరెంట్స్ కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారంటే యా దే ఆర్ రెడీ టు కమ్ ఫ్రమ్ ఈవెన్ కాలిఫోర్నియా నుంచి కొంతమంది పేరెంట్స్. ఐ మీన్ మా సిటీ నుంచి అయితే 100% ఐ మీన్ ఒక నెల రోజుల క్రితం దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆన్ మీ. సో దట్స్ వండర్ఫుల్ అండి. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే దే సా లైక్ అంత వండర్ఫుల్ టీమ్ మీరు ఉన్నారు. యువర్ గైస్ ఆర్ సో సపోర్టివ్ అండ్ మీరు చేసిన మార్కెటింగ్ కావచ్చు లేకపోతే ఇదివరకు చేసిన ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళని ఎంత ఇంట్రెస్ట్ కలిగించాయంటే మీరు అంటున్నట్టు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. సో మార్కెటింగ్ యా కాదు, దట్స్ ట్రూ. యాక్చువల్ గా ఆపర్చునిటీ కూడా చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకు యా లాస్ట్ టైం కూడా మనకు శేఖర్ మాస్టర్ గారు వచ్చారు, ఎస్ ఈసారి కూడా మంచి సెలబ్రిటీస్ వస్తున్నారు. సో ఇది వాళ్ళకు మంచి అవకాశం కదా, అవునవును. షోకేస్ అంటే దేర్ టాలెంట్ అనేది. యా సో యా నా ఉద్దేశంలో అయితే వాళ్ళకి ఏదో ఆపర్చునిటీ గురించే చూస్తున్నట్టున్నారు. మేబీ దే వాంటెడ్ టు బి నో నో ఐ అండర్స్టాండ్. నేను మార్కెటింగ్ అన్నది వాళ్ళ గురించి కాదు. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది అనేది మీరు అంత ఈచ్ పర్సన్ వరకు రీచ్ అయ్యేలాగా రైట్ మీరు రైట్. చేశారు యా కాబట్టి పీపుల్ అవునండి. ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ అండ్ స్టేట్స్ రైట్. సో And not only Telugu people, other language people also interest చూపిస్తున్నారు వాళ్ళు రావడానికి, పర్ఫామ్ చేయడానికి. దే ఆర్ రెడీ టు అది పార్టిసిపేట్. నెక్స్ట్ టైం ట్రై చేద్దామండి ఈ సంవత్సరం. ఇది తెలుగు అంటే ఆర్గనైజేషన్ కాదు. మీరు దే ఆర్ కాదండి ఆస్కింగ్ us. మీరు అంటే మనల్ని అడుగుతున్నారు ట్రై వాళ్ళు, మేము పర్ఫామ్ చేయొచ్చా అని అడుగుతున్నారు వాళ్ళు వచ్చి మా అవును, దగ్గర. వాళ్ళు తెలుగు సాంగ్స్ నేర్చుకుని పర్ఫామ్ చేస్తున్నారు. వావ్ అది యా చాలా మంది ఉన్నారు లావణ్య, మనకి నార్త్ ఇండియన్స్ గానీ తమిళోళ్ళు ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, చాలా మంది ఆ తెలుగు సాంగ్స్ నేర్చుకుని వాటికి పర్ఫామ్ చేస్తున్నారు అనమాట. ఓ సో అసలు వాళ్ళంతా అదే అసలు మీ తెలుగు వాళ్ళది ఎంత బాగుంది, అమెరికన్ తెలుగు అసోసియేషన్ చాలా మంది మెంబర్షిప్ కూడా తీసుకున్నారు లావణ్య. ఎందుకంటే మన ఆట ఓన్లీ కళలకి కాదు, సేవలకి అవును కూడా చాలా ప్రాధాన్యం ఇస్తుంది. సో అవును వాళ్ళు అడిగారు అసలు ఆట అంటే ఏంటి, ఏం చేస్తామని అడిగితే సో వి ఎక్స్ప్లెయిన్ అనమాట. ఇలా కన్వెన్షనే కాదు, వెనక 2 years వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే బ్యాక్ ఇన్ ఇండియాలో కానీ ఇక్కడ కానీ మనం ఇచ్చే సపోర్ట్ ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు ఆర్ మన సేవా యాక్టివిటీస్ కానీ అవన్నీ ఉంటే వాళ్ళు అడిగారు, ఓ ఇప్పుడు నేను లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటే దాట్ మనీ గోస్ టు సేవా కదా అంటే ఎస్ అంటే యా వి వాంట్ టు టేక్ అంతే. దట్స్ గుడ్. మామూలుగా ఇట్స్ లావణ్య అసలు ఎంత మంచిగా అంటే ఇట్ షోస్ మనం ఒక సేవ యాక్టివిటీ చేస్తే దేర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్. అవును యా
అంటే చారిటీకి ఇలాంటి మంచి పనులు చేయడానికి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ బ్యారియర్. అండ్ రైట్ Yeah. రైట్ అండ్ మీరు ఎంతవరకు రీచ్ అయ్యారంటే, అంటే ఆట ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కళ్ళ మనసులోకి ఎంత డీప్ గా వెళ్ళిందంటే, పిల్లలు అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయాలన్నంతలాగా అది మనసులో అందరికీ అలా దిగిపోయింది. సో దట్స్ వండర్ఫుల్. సో ఐ థింక్ కుడోస్ టు ఆటా టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేసి 3 దశాబ్దాలు అయింది. 3 దశాబ్దాలుగా మనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసి, అంటే ఆట అంటేనే మనకి ఒక అమ్మ లాంటిది అనేది మనకి చూపించి ఇంత వండర్ఫుల్ గా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తున్న అందరికీ కూడా కుడోస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆట నినాదము సేవ, సంస్కృతి, సంప్రదాయం అండి. యా ఫస్ట్ సేవ, తర్వాత మన సంస్కృతి నిలబెట్టడము. సో కాబట్టి ఆ మూడిటికి ఆట కట్టుబడి ఉంది. సో దట్స్ వండర్ఫుల్ అండి. సో మరి గౌరీ గారు, సో మాకు తెలుసు మీరు డాన్స్ చేస్తారు అండ్ అలాగే ఇప్పుడైతే మెంబర్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. సో సో అసలు అంటే ఈ క్లాసికల్ డాన్స్ టీచర్స్ చాలా మంది ఉన్నారు అని మేము విన్నాము, ట్రైనర్స్ కానీ. సో వాళ్ళ గురించి చెప్తారా ఒకసారి? యా లైక్ క్లాసికల్ డాన్స్ టీచర్స్ చాలా మంది ఉన్నారు ఈ అట్లాంటాలో. అండ్ క్లాసికల్ డాన్సర్సే కాకుండా ఈవెన్ ఈ బాలీవుడ్ డాన్స్ టీచర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటారు కదా. సో మెనీ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సెండింగ్ దెమ్. ఏ డాన్స్ అయితే లైక్ ఇఫ్ ద కిడ్ ఇస్ గుడ్ ఇన్ బాలీవుడ్, దే విల్ జాయిన్ ఇన్ బాలీవుడ్. మనకు బాలీవుడ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి చాలా అట్లాంటాలో. సో వెరీ గుడ్ టాలెంటెడ్ టీచర్స్ కూడా ఉన్నారు మనకి. సో ఈ మన పిల్లలు అక్కడే నేర్చుకుంటారు. సో మన అట్లాంటా నుంచి పార్టిసిపెంట్స్ అయితే దే గోయింగ్ టు గివ్ వెరీ బిగ్ టఫ్ కాంపిటీషన్ ఇన్ దిస్ ఫైనల్స్ అని అనుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి పోటాపోటీగా జరిగేటట్టుగా ఉన్నాయి పోటీలు అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వండర్ఫుల్ అండి. సో మరి లావణ్య గారు, అంటే ఇప్పుడు అసలు ఈ జడ్జింగ్ ఎలా జరుగుతుంది? అంటే నాకు తెలుసు పార్టిసిపెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ వస్తారు, మనకి బయట వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. సో బట్ వీళ్ళందరికీ అసలు జడ్జ్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు అంటే లైక్ హౌ డు యూ సీ ద క్రైటీరియా ఇన్ జడ్జింగ్ కానీ, లేకపోతే ఎలా ఫైనల్ రిజల్ట్స్ అలౌ చేసి అనౌన్స్ చేస్తారు మా ఆడియన్స్ కి? సో జడ్జెస్ విషయంలో మాకు కూడా వాళ్ళు తెలీదు జడ్జెస్. వన్ ఈజ్ లైక్ క్లాసికల్ అండ్ నాన్ క్లాసికల్. దే నో అబౌట్ ద డాన్స్. సో వాళ్ళని తీసుకొచ్చి డాన్స్ యాజ్ ఎ జడ్జ్ వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ దెమ్. అండ్ నోబడి నోస్ ఎనీవన్. అండ్ వాళ్ళ పేర్లు కూడా పిల్లల పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. ఆన్ ద స్పాట్ లైక్ అక్కడే చూపించి వాళ్ళకి అక్కడే జడ్జింగ్ చేస్తారు. సో దేర్ ఆర్ లైక్ పాయింట్స్ ఉంటాయి కదా అన్ని దాంట్లో, లైక్ నాన్ క్లాసికల్ అండ్ క్లాసికల్ ప్రాపర్టీస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ అండ్ ద వే డ్రెస్సింగ్, అన్నిటికీ పాయింట్స్ ఇస్తారని మేము అనుకుంటున్నాము. ఇక్కడ లోకల్గా చేసినప్పుడు అలాగే చేశారు కాబట్టి. సో యా, జడ్జెస్ అయితే ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఇంకా అంటే దే విల్ బి అవుట్ ఆఫ్ కంట్రీ, సమ్ ఆఫ్ దెమ్. సో యా, we are not going to reveal full information yet. ఇంకా మాకంటే అలా చెప్పినట్టు చెప్తున్నారు అనమాట. అక్కడికి వచ్చి మొత్తం చూసుకోండి మళ్ళీ వీళ్ళు వస్తున్నారా వాళ్ళు వస్తున్నారా, ఇంకా ఆ క్వశ్చన్స్ మళ్ళీ ఇంకో 100 క్వశ్చన్స్ వస్తాయి. దాని బదులు అంటే ఇఫ్ దే సీ డైరెక్షన్ దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. జడ్జెస్ విషయానికి వస్తే లోకల్ కూడా మనం జరిగిన దానికి చాలా మంది లోకల్ సిటీస్ లో జరిగే కోర్టు మెంబర్స్ కూడా అడుగుతా ఉన్నారు, జడ్జెస్ మన లోకల్ జడ్జెస్ ఎవరండి అని. సో శృతి గారు ఒకటే చెప్పారు, జడ్జెస్ ని ఓన్లీ 1 person కెన్ హ్యాండిల్. ఐ మీన్ ఎవరికి చెప్పొద్దు. సో ఎందుకంటే మనం ఎవరి మీద బర్డెన్ పెట్టద్దు అన్న దాని మీద ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే తీసుకొచ్చి, అండ్ ఆయన కూడా వాళ్ళకి సంబంధించిన ఎవరు లేకుండా ఉంచడం జరిగింది. కాబట్టి లోకల్ సిటీస్ లో కూడా జడ్జెస్ విషయంలో ఐ మీన్ చాలా పారదర్శకత మెయింటైన్ చేసినాము. సో ఫెయిర్ ప్రాసెస్, అంటే ఇక్కడ ఎక్కడ ఏం పార్షియాలిటీ లేదు, నథింగ్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్. ఓన్లీ టాలెంట్ ఇస్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్. దట్స్ వి ఆర్ ట్రైయింగ్. దట్స్ వండర్ఫుల్. రైట్ లావణ్య గారు చెప్పినట్టు మనకి ఇప్పుడు వచ్చే జడ్జెస్ కి పార్టిసిపెంట్స్ ఎవరో తెలీదు, పేర్లు ఏంటో తెలీదు, వాళ్ళు ఎక్కడి నుంచో తెలీదు, వాళ్ళ ఏజ్లు తెలియదు, ఏమీ తెలియదు. మన పార్టిసిపెంట్స్ కూడా జడ్జెస్ ఎవరో తెలియదు. కానీ వి గ్యారంటీ వీఆర్ బ్రింగింగ్ సెలబ్రిటీస్. అదే మెయింటైన్ చేసినాం కదా. అవునండి, లోకల్ సిటీస్ లో కూడా అదే మెయింటైన్ చేసాం మేము. అవును. సో ఇది ఎలా ఉందంటే
మీకు సెలబ్రిటీస్ వస్తారు, ఎవరనేది మాకు చెప్పరు, కానీ వస్తారు, కానీ జడ్జింగ్ చేస్తారు. సో బాగుంది, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మరి శృతి గారు, అసలు ఫైనల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? అంటే అసలు ఈ డ్యూరేషన్ ఏమైనా ఉంటుందా? అంటే మనకి ఇంత టైం లిమిట్ లాగా ఏమైనా పెడతారా డాన్సెస్ కి? అలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా మా ఆడియన్స్ తెలుసుకోవడానికి? ఎందుకంటే చాలా మంది ఉన్నాయండి. ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఎస్, ఉన్నాయండి. యా, మీరు అన్నట్టు మా పేరెంట్స్ కూడా చాలా మంది చూస్తారు. సో మనకి బేసిక్ గా ఏంటంటే, ఇందాక చెప్పినట్టు విన్నర్స్ అండ్ రన్నర్స్ ప్రతి సిటీ నుంచి వచ్చి ఇక్కడ కంపీట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ట్రాక్ మనకి 4 minutes అండ్ 5 minutes టైం లిమిట్ ఇచ్చాము. నాన్ క్లాసికల్ అయితే 4 minutes, క్లాసికల్ అయితే 5 minutes టైం లిమిట్ ఇచ్చాము. బికాస్ వీ వాంట్ టు అకామిడేట్ ఎవ్రీ వన్ ఆ డేలో. సో మన కాంపిటీషన్ వచ్చి June 8th ఉంటుందండి, ఫైనల్స్ కాంపిటీషన్. June 8th ఉంటుంది. ఆ రోజు నైట్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీస్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఓకే సో మనకి జడ్జెస్ ఇందాక అన్నట్టు సెలబ్రిటీస్ ని మనం ఇండియా నుంచి తీసుకొస్తున్నాము. ఎవ్రీ జడ్జ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఓకే ఇండియా నుంచి తీసుకొస్తున్నాం. మనకి క్లాసికల్ కేమో రెనౌండ్ క్లాసికల్ కూచిపూడి ఆర్టిస్ట్ ని తీసుకొస్తున్నాం. హీస్ పద్మశ్రీ అవార్డీ ఆల్సో. అండ్ నాన్ క్లాసికల్ కి వీఆర్ బ్రింగింగ్, ఇందాక మనకి రాజ్ గారు చెప్పినట్టు టాలీవుడ్ డాన్స్ మాస్టర్, ఇంకొక మాస్టర్ ని తీసుకొస్తున్నాం మనం. సో వీళ్ళు కాకుండా వీ హ్యావ్ మోర్ సెలబ్రిటీస్ కూడా. సో మంచిగా ఎక్సైటింగ్ గా ఉంటది. అండ్ వీటితో పాటు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, చాలా మంది గ్రూప్స్ రీచ్ అవుట్ అవుతున్నారు, డ్రెస్సెస్ ఏంటి, ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని. సో చాలా మంది అయితే మనకి ఇండియా నుంచి డిజైనర్స్ ని పెట్టుకుని డిజైన్ చేయించుకుని మంచిగా తెప్పించుకుంటున్నారు కూడా. ఖర్చు చాలా వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుస్తుంది, అంటే ఎలా అయినా విన్ అవ్వాలి అని ఒక పట్టుదల ఎగ్జాక్ట్లీ. కనబడుతోంది. వాళ్ళు అసలు మెజర్మెంట్స్, కొంతమంది కాల్ చేసి మాకు ఒకవేళ మెజర్మెంట్ సూట్ అవ్వకపోతే అక్కడ ఏమైనా మాకు ఆల్టరేషన్స్ దొరుకుతారా అని అడుగుతారు అనమాట. ఎట్లాంటి వాళ్ళు. సో దే ప్లానింగ్ టు కమ్ 2-3 days బిఫోర్ ద కన్వెన్షన్. Wow. 7th and 9th Yeah. కొంతమంది So that 5th shows that seriousness towards the participation and the Yes. అండ్ ఆల్సో competition. కొంతమంది మాకు అంటే ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ ఉన్నాయని కొంతమంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. సో Oh. దే ఆర్ కాలింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్ దేర్ ఎ వే వీ కెన్ పార్టిసిపేట్ అని. వి థాట్ లైక్ ఓకే లెట్స్ గివ్ ఎ ఛాన్స్ అని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వాళ్ళని Oh, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. అసలు అసలు అన్ని ఇంక్లూడ్ చేసేసారు అనమాట. అసలు ఆన్లైన్ చేద్దాం అనుకున్నాము కానీ దట్ లిమిటెడ్ టైం ఉంది కాబట్టి సో వీఆర్ థింకింగ్ ఆఫ్ We డూయింగ్ limited, వైల్డ్ yes. కార్డ్ ఎంట్రీ. ఎస్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో అయితే మా ఆడియన్స్ అందరు వింటున్నారుగా, చూసారు కదా, చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది అండ్ ఎవ్రీ వన్ ఇస్ సో ఎక్సైటెడ్. సో రూల్స్ బాగా వినే ఉంటారు, సో వీటిని ఫాలో అయిపోండి. అండ్ అలాగే రాజ్ గారు, సో మీరు ఆల్రెడీ ఈ సైంధీపాదం చాలాసార్లు చూసారు, బట్ యూజువల్గా మనకి టెక్నికల్గా ఏవో ఒక డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఆ సిచ్యువేషన్లో ఆ రోజు అక్కడ వస్తూ ఉంటాయి యూజువల్గా. సో ఎనీ ప్లాన్ టు మిటిగేట్ ఆల్ దోస్ రిస్క్స్ అండి? అంటే లైక్ ఇప్పుడు ఆడియో పని చేయకపోవడం, కొన్నిసార్లు వీ మైట్ హ్యావ్ మల్టిపుల్ ఇష్యూస్, రైట్? సో వాటికైనా బ్యాకప్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీ సైడ్ నుంచి? బ్యాకప్ అంటే ఆల్రెడీ మనకు ముందు ఆల్రెడీ డన్ ఇన్ ద సిటీస్, రైట్? సిటీస్ లో ఆల్రెడీ చేసినాం కాబట్టి అక్కడ మనకు ప్రాబ్లమ్స్ అక్కడే చాలా వరకు మనం సార్ట్ అవుట్ చేసుకున్నాము. సో Okay. నాకు ఉన్న మా టీం కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో ఐ థింక్ మేము సాధ్యమైనంత వరకు 100% కాకపోయినా 99% కరెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తాము. సో మనకు మంచి టీం ఉంది, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే సిటీస్ లో ఆల్రెడీ చేసాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఏం చేయాలనేది. ఓకే దాంతో పాటుగా మనకు మంచి టెక్నీషియన్స్ తో కూడిన టీం కూడా ఉంది కాబట్టి ఐ థింక్ వీ షుడ్ బి గుడ్ అండ్ వి విల్ టేక్ కేర్ వెరీ వెల్. సో మీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది, ఓకే ఇవన్నీ మేము డీల్ చేసేసాము, ఇవన్నీ మాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం. ఆల్రెడీ అయిపోయింది. సో దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ రాజు గారు. సో మరి గౌరీ గారు, మిమ్మల్ని అడగాలి మరి, అంటే ఇప్పుడు మీరు కన్వెన్షన్ లో చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ అంటే ఇంత పెద్ద బజ్ క్రియేట్ అవుతుంది అసలు ఈ కన్వెన్షన్ గురించి అండ్ టికెట్స్ గురించి, వీటి గురించి చాలా కన్ఫ్యూజన్ నడుస్తున్నాయి. మరి అసలు వాటి గురించి మా ప్రేక్షకులు చెప్తారా? ఏం లేదు, సింపుల్ అండి. అటా కాన్ఫరెన్స్ .org కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. రిజిస్టర్ చేసుకునేవాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్టిసిపెంట్స్ దే కెన్ జస్ట్ రిజిస్టర్ పార్టిసిపెంట్ అండ్ వాళ్ళకి పార్టిసిపెంట్ ట్యాగ్స్ ఇస్తారు. సో జస్ట్ ఎవ్రీథింగ్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో జస్ట్ ఫాలో ద గైడ్ లైన్స్ అండ్ వెబ్సైట్, రిజిస్టర్ చేసుకుని అందరు రండి.
అంతే. మరి మాకేమైనా డిస్కౌంట్ ఉంటుందా? మా ఆడియన్స్ చూస్తున్నారు. మరి మాకు ఆటా డిస్కౌంట్ ఏమైనా, ఇంత పెద్ద టీం ఇక్కడ ఉంది. మరి మా ఆడియన్స్ కి డిస్కౌంట్ లేకపోతే ఎలాగా? ఆఫ్ కోర్స్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ లోకల్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే లైక్ మనకి అట్లాంటా తామా ఘాటా అని ఉంటుంది. సో వాళ్ళకి గ్రూప్ డిస్కౌంట్స్ మనం పెడుతున్నాం అనమాట. సో దే కెన్ కమ్ అప్ విత్ గ్రూప్ డిస్కౌంట్ కోడ్ అండ్ వీఆర్ గివింగ్ డిస్కౌంట్స్ దేర్ టు. ఓకే. I think again 26th వరకు Aata is running a promotion for the tickets. Okay, so we still have the early bird, right? Yes, early bird Okay, tickets. so Early bird is audience, we available. still have the early bird prizes available, so don't miss the tickets. ప్లస్ గ్రూప్ డిస్కౌంట్ ఎంత మంది వస్తే అంత మేము మంచిది మనకి. ఓకే, గ్రూప్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయంటండి. సో Yeah, గ్రూప్ 15,000 వెళ్ళే members వాళ్ళు వస్తున్నారు. ఇద్దరు క్యాచ్ హోల్డర్ శృతి గారు, లావణ్య గారు, గౌరీ గారు, రాజు గారు. సో వీళ్ళందరినీ పట్టేసుకొని ఈ ఛానల్ సాక్షిగా మీరు గ్రూప్ డిస్కౌంట్లు ఇస్తామన్నారు. సో మాకు ఇవ్వాల్సిందే అని చెప్పండి. సో దట్ నైస్ అండి. సో మరి లావణ్య గారు, ఇందాక మనం అంటే కాంపిటీషన్ గురించి మాట్లాడాము. అంటే మరి మాకు ప్రైజెస్ ఎలాంటివి వస్తాయి, అసలు మెయిన్ స్టేజ్ మీద ఏమేమి ఇస్తారు, మా ఆడియన్స్ కి కూడా తెలుసుకోవాలని ఉంది. సో చెప్తారా వాటి గురించి? యా, ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అయితే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తాయి. అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్, ఫస్ట్ రన్నర్ అప్ అండ్ సెకండ్ రన్నర్ అప్ కి వీ విల్ గివ్ ట్రోఫీస్ త్రూ సెలబ్రిటీస్. అండ్ విన్నర్స్ దే విల్ బి పర్ఫార్మింగ్ ఆన్ మెయిన్ స్టేజ్ ఆన్ ప్రైమ్ టైమ్. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. ఓన్లీ గ్రూప్ డాన్సెస్, నాట్ ద సోలో డాన్సెస్. మీరు నాకు చెప్పారు చాలా మంది సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు అని చెప్పి. మరి మా ప్రేక్షకులకి ఎవరిని తీసుకొస్తున్నారు, అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ గురించి డీటెయిల్స్ చెప్తారా? చాలా మంది ఉన్నారండి. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో సైన్ ఆర్టిస్టులు అయితే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. అందరూ ఎవరైతే మేము ఆట కాన్ఫరెన్స్.org లో మేము పోస్ట్ చేసినట్లు ఉన్నట్లయితే వాళ్ళందరూ వస్తున్నారు. వెంకటేష్ గారు కావచ్చు, తర్వాత విజయ్ దేవరకొండ గారు కావచ్చు, తర్వాత జాహ్నవి కపూర్ గారు కావచ్చు, బోని కపూర్ గారు కావచ్చు, తర్వాత ఇంకా చాలా మంది ఆర్టిస్టులు, ఇంకా చెప్పని వాళ్ళు అసలు ప్లేయర్ కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు ఇంత ముందుకు చూడని విధంగా ఖచ్చితంగా మేము మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వదలుచుకున్నాం ఈసారి. ఎందుకంటే అట్లాంటా అనేది అక్కడ ఒక మంచి కళల సమ్మోహనం అంటారు దాన్ని, శృతి గారు ఏమంటారు? కాబట్టి ఈ సెలబ్రిటీ అందరితోటి ఇంకా మనము ఇంకా అందంగా తీర్చిదిద్దబోతున్నాము. సో పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. పొలిటీషియన్స్ చాలా మంది వస్తున్నారు. తర్వాత దానికి ఇంకా ఇంకా మేధావులు వస్తున్నారు. సో అన్ని మనకు సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, అన్ని రకాలైనటువంటి మనకి అక్కడ హంగు మనకు జరిపించడం జరుగుతుంది. అందరు రండి, తప్పకుండా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంత ముందులాగా కాకుండా ఈసారి ఇంకా బాగా జరిపించడం జరుగుతుంది. మీకు తెలుసు అట్లాంటాలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ గురించి మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మా ఆతిథ్యాన్ని మీకు నచ్చుతుంది. సో తప్పకుండా అందరు రండి. డెఫినెట్లీ అండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టే మాకు సగం కడుపు నిండిపోయింది. సో మన సెలబ్రిటీస్ ని చూసాక మేము ఫుడ్ మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామేమో. బట్ ఐ థింక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ కమింగ్. దట్స్ రియలీ వండర్ఫుల్. అంటే కన్నుల పండుగగా చూడదగినంత మంది వస్తున్నారు. నాకు తెలిసిన చాలా మంది వస్తున్నారు. సో ఒక పండగ జాతర అని కూడా చెప్పొచ్చు నేను, ఎందుకంటే మల్టిపుల్ సెగ్మెంట్స్, ఎంతో మంది పీపుల్. సో దట్ విల్ బి రియలీ రియలీ వండర్ఫుల్ టు వాచ్ అండి. సో మరి శృతి గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. సో మరి పార్టిసిపెంట్స్ కి ఏమన్నా టికెట్స్ మీరు ఇస్తారా, లేకపోతే ఈవెన్ పార్టిసిపెంట్స్ ఆల్సో షుడ్ బై ద టికెట్స్? లేదండి, పార్టిసిపెంట్స్ కి ఆట స్పాన్సర్ చేస్తుంది. సో ఓకే. పార్టిసిపెంట్స్ కి ఫుడ్ క్యూపన్స్ కూడా ఇస్తాం మేము. ఓన్లీ పార్టిసిపెంట్స్ తో పాటు కంపెనీ చేయడానికి ఎవరైతే వస్తారో, పేరెంట్స్ కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, ఓన్లీ దే హ్యావ్ టు బై ద టికెట్స్ అనమాట. పార్టిసిపెంట్స్ కి మాత్రం ఆట ఈ స్పాన్సరింగ్. ఓ దట్స్ వండర్ఫుల్ అండి. సో మొత్తానికి మీ అందరితో మాట్లాడేశాను, చాలా క్వశ్చన్స్ అడిగేశాను. ఇట్స్ రియలీ రియలీ వండర్ఫుల్. అంటే మీ సమిష్టి కృషి కనబడుతుంది. లైక్ ద టీమ్ వర్క్ ఇస్ క్లియర్లీ సీన్ హియర్. దట్స్ రియలీ రియలీ గుడ్. అండ్ నేను కూడా వెళ్ళే టైం అయింది కాబట్టి, మరి వెళ్లే ముందు శృతి గారు మా ఆడియన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండానండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మన టీవీ5 టీమ్ అందరికీ కూడా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, మీ టైం నైనో చిన్న పాప ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. వి రియలీ ఎంజాయిడ్
talking with you. థ్యాంక్ యూ. Yeah, and I really want to thank Madhu Bomineni గారు. మా అందరికి ఇంత గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు యాజ్ అ ఉమెన్ లీడర్. సో ఐ రియల్లీ లుక్ అప్ టు హర్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హోల్ టీమ్. నమ్మరు, అర్ధరాత్రి 1 గంటకు కూడా కాల్ చేసేస్తాను వీళ్ళకి. టైం చూస్తాను, ఏదో గుర్తొస్తుంది కాల్ చేసేస్తాను అనమాట. పాపం అంత పడుతున్నారు. సో ఐ వుడ్ రియల్లీ థ్యాంక్ దెమ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ హోల్ హార్టెడ్లీ. అండ్ ప్రేక్షకులందరూ కూడా ఈ పండగని మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. June 7, 8, 9 18th ఆటా మహాసభలకి మీరు తప్పకుండా రావాలండి. ATAconference.org ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు, ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు ఏం ఎంజాయ్ చేయొచ్చు. వీ హ్యావ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ ఉన్నాయి, మనకి కళ్యాణాలు ఉన్నాయి, యూత్కు ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, ఆర్ట్స్కు ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి, పేరెంట్స్కి ఉన్నాయి. మీరు ఏజ్ లిమిట్ అనేది లేదండి మన కాన్ఫరెన్స్ లో. ఏ ఏజ్ వాళ్ళు వచ్చినా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అ ఫ్యామిలీ ఈవెంట్, కంప్లీట్ ఫ్యామిలీ ఈవెంట్ అన్నమాట. సో టికెట్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ కాదు, చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంచారు మన ఆట బృందం. సో తప్పకుండా కొనుక్కుని రండి. మనకి ఇప్పుడు ప్రమోషన్ కూడా జరుగుతోంది టికెట్స్ కొనే దాంట్లో. అండ్ మనకి మా టీం చెప్పినట్టు మంచి ఫుడ్ ఉంటది, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అసలు 3 days కంప్లీట్ ఫెస్టివల్ లా ఉంటది. సో తప్పకుండా రండి అందరూ. Shruti, you forgot main thing, shopping. షాపింగ్, అల్టిమేట్ షాపింగ్. డైమండ్స్ నుంచి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వరకు ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ అండి. గిఫ్ట్స్ కానివ్వండి, క్లోతింగ్ కానివ్వండి. క్లోతింగ్ లో కూడా మళ్ళీ ఉమెన్ ఒకటి అనుకోవద్దు, మెన్ కూడా బాగా షాపింగ్ చేస్తారండో. ఇది తీసుకురండి మీ వాళ్ళందరినీ. ఒక మూవీ అంటే 3 గంటలు ఉంటుందండి. ఇది ఒక 3 రోజుల పండుగని 12 hours ఉంటుంది. ఖచ్చితంగా ఇది అందరికి మూవీలో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక్కడ షాపింగ్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అండ్ మ్యూజికల్ కాన్సర్ట్, వాట్ ఎవర్ మనం చెప్పినట్టు. సో అందరూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ డెఫినెట్ గా అందరు రావాలి. అండ్ మనం అందరం దీన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ రాజు గారు. లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. యా, అందరూ రండి. we are looking forward and it is going to be fun. సరేండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు రండి తప్పకుండా. యా, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మీ టీం అందరూ లావణ్య గారు మీరు వస్తున్నారా లేదా ఇంతకి? నేను రాకుండా ఎలా ఉంటాను, మా ఊర్లో పండుగ. సో డెఫినెట్లీ ఐ విల్ బి దేర్. బట్ నిజంగా ఈ ప్లాట్ఫామ్ ఇంత చాలా బాగా ఎంటర్టైనింగ్ గా మీ అందరితో మాట్లాడడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ నో వీఆర్ ఆల్ బిజీ, వీ హ్యావ్ అ స్కెడ్యూల్స్ అండ్ యు ఆర్ ఆల్సో ఆల్ బిజీ, బట్ స్టిల్ యూ టుక్ అవుట్ టైం, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా ప్రేక్షకులకి ఇన్ని చక్కటి విషయాల్ని పంచుకొని అసలు సయ్యంది పాదం ఇప్పుడు ఎప్పుడెప్పుడు చూస్తామా అనేంత క్యూరియాసిటీని పెంచారు మీరు అందరూ కూడా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ వీ కెన్ సీ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ గైస్ ఆర్ పుట్టింగ్ ఇన్. సో డెఫినెట్లీ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్, వీ కెన్ సీ ఇట్ రైట్ నౌ. అండ్ ఆ రోజు కూడా ఐఎమ్ ష్యూర్ కిడ్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆడియన్స్ చూసారు కదా మా టీం ఎంత కృషి చేస్తున్నారో మీ అందరిని ఎంటర్టైన్ చేసి హ్యాపీగా ఉంచడానికి. డెఫినెట్ గా ఈ ఈవెంట్ కి రండి, టికెట్స్ కొనుక్కోండి. అండ్ ఆటా ఈ 18th కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్స్ ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మన టీవీ అండ్ TV5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.